ప్రతిరోజు గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. ప్రతిరోజు మేము ఎక్కడుంటే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మధ్యలో కేవలం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ వర్క్ల మీద అధికారులు కలిసినప్పుడు, ఇంకో టైంలో తప్పితే ప్రతిరోజు మేము గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇచ్చిన డైరెక్షన్స్ ప్రతి బుధవారం కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా మరి గ్రీవియన్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ నిమిత్తం మొదటి బుధవారం యలమంచిలి ఆఫీసులోని, రెండో బుధవారం మరి మూడో బుధవారం రాంబిల్లి అచ్యుతాపురానికి సెంటర్లో ఉన్న మా మెయిన్ ఆఫీస్లో, అలాగే నాలుగో బుధవారం మునగపాక ఆఫీసులో మరి గ్రీవియన్స్ జరపబడుతుంది. బట్ ఈరోజైతే మాత్రం మరి లాస్ట్ బుధవారం ఇక్కడ యలమంచిలో చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం ప్రాసెస్ ఇలాగే కండక్ట్ చేస్తాం. ఈరోజు కూడా 300 పైచీలకు మరి గ్రీవియన్స్ రావటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మరి మేము చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం. ఇవన్నీ కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్రీవియన్స్ అన్నిటికీ కూడా నెంబర్లు వేయడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు అలాగే సీఎం ఆఫీసు వీటి మీద పూర్తిగా మానిటరింగ్ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా ఏమైందంటే మున్సిపాలిటీలో వాటర్ సప్లైకి అలాగే మరి రోడ్స్కి ఎక్కువగా రావటం జరిగింది. అయితే మరి మున్సిపాలిటీలో ఆల్రెడీ మరి వాటర్ ఇంటింటికి వాటర్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. వీటికి ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సమ్మర్లో ఆ పని అవుతున్నంత వరకు ఈ సమ్మర్లో ఎక్కడా కూడా వాటర్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే రోడ్స్ ముందు వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా వేసిన తర్వాత రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే ఎప్పుడో 50-60 సంవత్సరాల నుంచి యలమంచిలి వాసులకి కలైన యానాద్రి కాలువ శాంక్షన్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా వచ్చారు. ఆ కాంట్రాక్టర్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మరి రామారాయుడుపాలెం ఒక కల్వర్ట్ గురించి కూడా మనం అది కూడా వేసుకోబోతున్నాం. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ యలమంచిల్లో మున్సిపాలిటీని ఎంతగా అభివృద్ధి చెందాలో అంతగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తున్నాం. మరి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా గ్రీనరీ కానీ బాగా మరి పూర్తవే దిశగా వచ్చింది. అది కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ పెద్దపల్లి రోడ్డు కూడా మరి అతి త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇలాగే ఇదే కాకుండా మొత్తం యలమంచిలిలో ఊర్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ కూడా, అంటే ఇక్కడ నివాస యోగ్యంగా ఉండే ప్రాంతం ఎప్పుడు చెప్తా ఉన్నాను, అటు నక్కపల్లి, పాయకరపేట, అలాగే ఎస్రాయవరం, ఇటు రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ ఇవన్నిటికి కూడా సెంటర్ అయిన యలమంచిలి మండలం, యలమంచిలి ఊరు ఇవన్నీ కూడా అత్యుత్తమమైన ఫెసిలిటీస్తో డెవలప్ చేయబోతున్నాం. మరి ఇక్కడ ఒక మెడికల్ ఎలాగైతే ఆరిలోవలో మెడికల్గా అక్కడ ఎలా అయితే ఒక లేఅవుట్ వేసి ఇవ్వటం జరిగిందో హాస్పిటల్స్కి, అలాగే ఇక్కడ యలమంచిలకు కూడా అలాంటిది తీసుకురావాలని మా పూర్తి ప్రయత్నాల్లో ఉన్నాం. డెఫినెట్గా అది సక్సీడ్ అవుతుంది. సక్సీడ్ అయితే కనీసం ఒక 20 నుంచి 50 హాస్పిటల్స్ ఇక్కడ యలమంచిలో రాబోతున్నాయి. ఓన్లీ ల్యాండ్ కోసం కొంచెం వెతుకుతా ఉన్నాం. ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. ఇవన్నీ అవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా యలమంచిలి ది బెస్ట్ ప్లేస్, నివాసయోగ్యంగా ఉండే బెస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ నెల 31 సాయంత్రం ఎప్పటి నుంచో కలైన 18 సంవత్సరాల నుంచి కలైన అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుకి మరి లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. మరి మాది కూటమి ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలు చేసే ప్రభుత్వం. డెఫినెట్గా అన్నీ కూడా ఫెసిలిటీస్ పెంచుకొని నీరు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ
శానిటేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.